హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. మేష రాశి వారికి మే 21 బుధవారం రోజున వీరికి ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహాల ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. మేష రాశి వారికి మే 21 బుధవారం వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశిగా పరిగణిస్తారు. ఈ మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ బుధవారం రోజు ఎలా ఉన్నాయో మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. అయితే ఈ మేషరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈరోజు వీరికి ఏం జరుగుతుంది అన్న అంశాన్ని అయితే మన వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో ఉన్నవారు ఏ రంగంలో ఉన్న నాయకులుగా ఎదగగలుగుతారు. ఈ రాశి వారికి ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు వీరు చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు. వీరు ఎటువంటి సమస్యనైనా చాలా సులభంగా సాల్వ్ చేస్తారు. ఈ మేషరాశి వారు ఇతరుల బాధ్యతను తమ నెత్తి మీద మోస్తారు. దీని వలన ఏదో ఒక ఆలోచనతో వీరు బాధపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి క్షమాగుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి సున్నితమైన మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి పట్టుదల, ఆత్మగౌరవం అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు మంచి క్రమశిక్షణను వీరు కలిగి ఉంటారు. ఈ మేషరాశి వారు ఎప్పుడు కూడా నిరాశపడరు. ఈ రాశి వారు ఏ పనుల్లో కూడా విజయాన్నే పొందుతారు. ఈ రాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు పెద్దల పట్ల అధిక ప్రేమను వీరు కలిగి ఉంటారు. వీరు ప్రతి ఒక్కరితో మిత్రత్వాన్ని కోరుకుంటారు. అయితే ఈ మేషరాశి వారికి మే 21 బుధవారం రోజున వీరి గోచార ఫలితాలు అయితే వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈరోజు మాత్రం వీరికి అన్ని పనుల్లో విజయాలు సాధించబోతున్నారు. ఈరోజు మాత్రం మీరు దీర్ఘకాలిక సమస్యల నుండి కొంత ఉపశమనం మీకు లభించబోతుంది. ఈరోజు ఉద్యోగస్తులకు చాలా బాగుండబోతుంది. మీ పనికి తగ్గ గుర్తింపు అనేది మీరైతే ఈరోజు పొందుతారు. పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా మీరు పొందబోతున్నారు.
సహోద్యోగుల సహాయ సహకారం మీకు లభించబోతుంది. ఈరోజు ఆర్థికంగా అనుకోని లాభాలు మీకైతే రాబోతున్నాయి. మీ గోచార ఫలితాలు మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. అనేక లాభాలను మాత్రం తేబోతున్నాయి. ఈ టైంలో మీకు డబ్బు అనేది చేతికి ఏదో విధంగా అందబోతుంది. వ్యాపారస్తులకు కొత్త విస్తరు రావించబోతుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో మీరు పూర్తి చేసుకుంటారు. ఈరోజు కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో కొంచెం శత్రుత్వం అనేది మీకు పెరగబోతుంది. అలాగే మీకు ఈ టైంలో శత్రువులు కూడా ఎక్కువగా కాబోతున్నారు. ఈ రాశి వారికి ఈ టైంలో మాత్రం బాధ్యతలు పెరుగుతాయి. ఈ టైం మీరు ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది. డబ్బులు మాత్రం మీకు ఈ టైంలో విపరీతంగా ఖర్చు అవ్వబోతున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ పొందే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మీకు మాత్రం ఈ టైంలో ఒక శుభవార్తనైతే రాబోతుంది. ఈ నెల చివరిలోగా మీకు కొత్త ఇల్లు కొనాలి లేదా ఇల్లు కట్టాలి అనే మీ యొక్క ప్రయత్నం ఫలించబోతుంది. ఇది మీకు మంచి సమయంగా ఉండబోతుంది. మీకు ఇది ఒక గుడ్ న్యూస్గా మనం అనుకోవచ్చు. ఈ టైంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ టైంలో మీకు శత్రువులు ఎక్కువగా కాబోతున్నారు. కుటుంబంలో మీకు బాధ్యతలు పెరగబోతున్నాయి. శ్రమ కూడా మీకు అధికంగా ఉండబోతుంది. ఏ పని చేసినా ఏ విషయంలోనైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కావాలంటే కుటుంబ సభ్యులతో వ్యవహరించి ఆచితూచి అడుగులు వేయండి. ఈ టైంలో మీకైతే డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి. చిన్న ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అయితే అనుకున్న పనులను కూడా మీరు ఈ టైంలో పూర్తి చేసుకుంటారు. సకాలంలో మీరు పూర్తి చేసుకుంటారు. ఈ టైంలో మీకు శ్రమ కూడా అధికంగా ఉండబోతుంది. పాత పెండింగ్ పనులు కూడా మీరు పూర్తి చేసుకునే అవకాశాలు మనకు కనిపిస్తుంది. అధికారుల యొక్క ప్రశంసలను అయితే మీరు పొందబోతున్నారు. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ పనికి తగ్గ గుర్తింపు అనేది మీకు లభించబోతుంది. అలాగే సహోద్యోగుల సహాయ సహకారం కూడా మీకు లభించబోతుంది. వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు అయితే ఈ టైంలో వస్తాయి. ధనం అనేది మీకు పెరగబోతుంది. డబ్బు అనేది మీ చేతికి అందబోతుంది. కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఈ టైంలో మీకు ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఇంటికి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ టైంలో మీకు పెద్ద శుభవార్తే.